హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం ఏమంటే స్ట్రింగ్స్లో కొన్ని ప్రోగ్రామ్స్ స్ట్రీమ్స్ని యూస్ చేసుకుని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో నార్మల్గా మనకి ఏమంటే ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏమని చూసినట్లయితే మనకి వచ్చేమంటే లీడ్ కోడ్ అనే ఒక స్ట్రింగ్ అనేది ఇస్తే ఇందులో ఈ అనే క్యారెక్టర్ ఎన్ని టైమ్స్ అక్కర్ అయింది అనేది మనం ఫైండ్ అవుట్ అనేది చేయాలి. ఈ క్వశ్చన్ వచ్చి మనకి వచ్చేమంటే కేవీఎస్ టెక్నాలజీస్లో మళ్ళీ వచ్చి మనకి వచ్చేమంటే పేపాల్లో 3 years ఎక్స్పీరియన్స్డ్ పర్సన్కి ఇంటర్వ్యూలో అడిగిన ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్. సో ఇది ఆల్రెడీ మీకు క్లియర్గా తెలిసిండొచ్చు. నార్మల్గా మీకు ఆల్రెడీ క్లియర్గా తెలిస్తే మీరు వచ్చేమంటే ఈ వీడియోని స్టాప్ చేసి మీరు వచ్చేమంటే ఈ కోడింగ్ క్వశ్చన్ అనేది స్ట్రీమ్స్ని యూజ్ చేసుకొని సాల్వ్ అనేది చేయండి. ఓకేనా? వన్స్ మీకు సాల్వ్ చేసినట్లయితే మీకు వచ్చి డైరెక్ట్గా సెకండ్ క్వశ్చన్కి అనేది స్కిప్ అనేది చేసుకోండి. ఒకవేళ మీకు సాల్వ్ చేయకపోతే మీరు వచ్చేమంటే ఈ కోడింగ్ క్వశ్చన్ అనేది రిజ్యూమ్ చేసి మీరు వచ్చేమంటే ఈ వీడియో అనేది చూడండి. సో ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. ఓకే, దీనికోసం నేను ఏమంటే డైరెక్ట్గా స్ట్రింగ్ అనేది తీసుకుంటున్నా. స్ట్రింగ్ ఎస్టీఆర్ ఈక్వల్ టు లీట్ కోడ్. సో డైరెక్ట్గా అక్కడ ఇచ్చిన స్ట్రింగ్ అనేది తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చి మనకి వచ్చేమంటే సిహెచ్ ఈక్వల్ టు మనకి ఈ అనే క్యారెక్టర్ని తీసుకున్నాం. సో మనం వచ్చేమంటే ఈ అనేది లీడ్ కోడ్లో ఎన్ని టైమ్స్ ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ అనేది చేయాలి. దీనికోసం మనకు వచ్చేమంటే నార్మల్గా మనకి కౌంట్ అనే ఒక మెథడ్ అనేది ఉంది స్ట్రీమ్స్లో. సో ఈ మెథడ్ అనేది మనకి వచ్చేమంటే లాంగ్ని రిటర్న్ చేస్తుంది కాబట్టి నేను డైరెక్ట్గా లాంగ్ అనేది రిటర్న్ టైప్ తీసుకుంటున్నా. సో ఇక్కడ వచ్చి మనకు వచ్చేమంటే ఆన్సర్ అనేది రెఫరెన్స్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి ఎస్టీఆర్ డాట్ క్యార్స్. సో మనకు వచ్చేమంటే ఇంట్ స్ట్రీమ్కి ఓకేనా, అంటే మనకు వచ్చేమంటే ఈ క్యార్స్ అనేది ఏం చేస్తుందంటే మనకి లీడ్ కోడ్లో ఉన్న ఎవరి క్యారెక్టర్ని తీసుకొని మనకి వచ్చేమంటే దానికి యాస్కీ వాల్యూస్ అనేది క్రియేట్ అనేది చేసుకుంటుంది ఇంట్ స్ట్రీమ్కి. సో ఇప్పుడు మనకు వచ్చేమంటే దీంట్లో యాస్కీ వాల్యూస్ అనేది ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేమంటే 1 2 3 4 7 8 ఓకేనా, 8 క్యారెక్టర్స్ అనేది ఉంది. 8 క్యారెక్టర్స్ మనకి వచ్చేమంటే 8 యాస్కీ వాల్యూస్ అనేది క్రియేట్ అయ్యాయి ఇంటిజర్లో. సో ఈ యాస్కీ వాల్యూస్ని మనం వచ్చేమంటే ఫిల్టర్ చేద్దాం. ఓకేనా, FILTR ఫిల్టర్. సో ఫిల్టర్లో మనకు వచ్చేమంటే క్యారెక్టర్ అనేది ఎవరి క్యారెక్టర్ అనేది వస్తుంది. సో ఎవరి క్యారెక్టర్ వచ్చినప్పుడు నేను ఈ క్యారెక్టర్ని మన యొక్క అంటే ఈ యాస్కీ వాల్యూని మనకు వచ్చేమంటే మన యొక్క క్యారెక్టర్కి కంపేర్ చేస్తున్నా. సో సిహెచ్ అనేది. సో మనం ఎప్పుడైతే మనం యాస్కీ వాల్యూస్ని మనం దాని క్యారెక్టర్కి కంపేర్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఏమంటే ఈ క్యారెక్టర్ యాస్కీ వాల్యూకి కన్వర్ట్ అనేది అయ్యి మనకి కంపారిజన్ అనేది జరుగుతుంది ఇక్కడ. సో అప్పుడు మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్యాప్ సి అనేది మనకి 65 డబుల్ ఈక్వల్ టు మనకు వచ్చేమంటే ఇంటెడ్ అంటే క్యారెక్టర్ మనం ఏ అనేది పెడితే మనకు వచ్చేమంటే ఆటోమేటిక్గా మనకు ఏమంటే ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. సేమ్ లైక్ ఇక్కడ అనమాట ఇక్కడ. సో ఇప్పుడు నేను వచ్చేమంటే దీన్ని కౌంట్ అనేది చేస్తున్నా. సో నాకు కౌంట్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఏమంటే 3 అనేది రిటర్న్ అనేది అవుతుంది. సో దీన్ని ప్రింట్ అనేది చేసేద్దాం. సో మనకు వచ్చేమంటే ఆన్సర్. సో మనకి అవుట్పుట్ అనేది మనకేమంటే ఇక్కడ రన్ అనేది చేస్తే మనకి 3 అనేది రావాలి. 3 అనేది వచ్చింది. సో ఇప్పుడు మీకు ఈ కోడింగ్ క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేయాలి క్లియర్గా అనేది అండర్స్టాండ్ అనేది అయింది అనుకుంటా. సో మీకు డౌట్ అయితే నేను ఇక్కడ నార్మల్గా వచ్చేమంటే మనం 65 డబుల్ ఈక్వల్ టు మనం క్యాప్స్ ఏ అనేది కంపేర్ చేద్దాం. ఇప్పుడు మనకు వచ్చేమంటే ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. కావాలంటే చూద్దాం. రన్ అనేది చేస్తున్నా, ట్రూ అనేది రిటర్న్ చేసింది. ఓకేనా. సో ఇంటర్నల్గా ఇదే ప్రాసెస్ అనేది జరుగుతుంది ఇక్కడ. ఓకే, సో డైరెక్ట్గా ఆన్సర్ అనేది ప్రింట్ చేసేద్దాం. ఓకే, మనకి ఇప్పుడు నెక్స్ట్ కోడింగ్ క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది చూద్దాం. నెక్స్ట్ కోడింగ్ క్వశ్చన్ ఏమని చూసినట్లయితే మనకి మనకి ఏదైనా ఒక స్ట్రింగ్ అనేది ఇస్తే అంటే మల్టిపుల్ వర్డ్స్ కలిగిన ఒక స్ట్రింగ్ అనేది ఇస్తే మనకు వచ్చేమంటే ఎవ్రీ వర్డ్లో మనకు వచ్చేమంటే ఫస్ట్ క్యారెక్టర్ మాత్రం అప్పర్ కేస్ కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ ఉన్నవన్నీ మనకు వచ్చేమంటే లోయర్ కేస్కి కన్వర్ట్ అనేది చేయాలి. సో ఇది మనం ఏ విధంగా సాల్వ్ చేద్దాం అనేదాన్ని చూద్దాం. ఇది వచ్చి మనకు వచ్చేమంటే అల్ట్రిమెట్రిక్స్ అనే కంపెనీలో మనకు వచ్చేమంటే 3 years ఎక్స్పీరియన్స్ పర్సన్కి అడిగిన ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్. సో దీనికి సొల్యూషన్ అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటే ఇక్కడ ఒక స్ట్రింగ్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. స్ట్రింగ్ str1 ఈక్వల్ టు హాయ్ హెల్లో అనేది ఇస్తున్నా. ఓకేనా. సో ఈ స్ట్రింగ్ని మనం దీని యొక్క అవుట్పుట్ అనేది మనకి ఏం రావాలంటే హాయ్ హెల్లో అనేది రావాలి. అంటే మనకి ఎలా ఇచ్చినా మనకు వచ్చేమంటే ఫస్ట్ క్యారెక్టర్ మాత్రం అప్పర్ కేస్కి, నెక్స్ట్ ఉన్నవన్నీ మనకు వచ్చేమంటే లోయర్ కేస్ కన్వర్ట్ అయిపోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఈ దీంట్లో హెచ్ అనేది స్మాల్ వచ్చినా మనకి ఇప్పుడు నార్మల్గా అవుట్పుట్ అనేది మాత్రం ఈ ఫార్మాట్లోనే రావాలి. సో ఇది మనం ఏ విధంగా సాల్వ్ చేద్దాం అనే దాని గురించి చూద్దాం. సో ఇప్పుడు దీనికోసం మనకు వచ్చేమంటే ఇది రిటర్న్ టైప్ అనేది మనకి స్ట్రింగ్ అనేది రిటర్న్ చేస్తుంది. ఎందుకంటే ఇది మనకి వచ్చి స్ట్రింగ్ కాబట్టి. సో ఇక్కడ నేను వచ్చేమంటే
ఏఎన్ఎస్ ఆన్సర్ 1 అనేది తీసుకుంటున్నా ఈక్వల్ టు ఓకే. దీన్ని మనం ఎవ్రీ వర్డ్‌ని ఫస్ట్ స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ చేస్తే మనకొచ్చి ఆ స్ప్లిట్ చేసింది అరే టైప్‌లో వస్తుంది. సో, అరేస్‌ని మనం స్ట్రీమ్ కన్వర్ట్ చేయాలంటే అరేస్ డాట్ స్ట్రీమ్ అనే మెథడ్‌ని యూజ్ చేస్తాం. సో, ఇందులో మనం వచ్చి స్ప్లిట్ అనేది చేద్దాం. str1 డాట్ స్ప్లిట్. ఓకే. మనం నార్మల్‌గా ఎంప్టీ స్పేస్ అనేది ఉన్నప్పుడు మనం స్ప్లిట్ అనేది చేసుకుంటాం. సో, దీనికి మనం డైరెక్ట్‌గా ఎంప్టీ స్పేస్ అనేది పెట్టినా మనకి స్ప్లిట్ అనేది అవుతుంది. కానీ వచ్చి మనకి నార్మల్‌గా రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్ అనేది యూజ్ చేసుకొని స్ప్లిట్ చేసుకుంటే మనకి బెటర్ అనమాట. ఎందుకంటే మనకి మల్టిపుల్ స్పేసెస్ అని ఉన్నప్పుడు మనకి ఇక్కడ మనం సింగిల్ స్పేస్ అనేది పెడితే మనకి సమ్‌టైమ్స్ ప్రాబ్లమ్ అనేది వస్తుంది. ఓకేనా. సో, అలాంటి సిట్యుయేషన్‌ని ఎలా హ్యాండిల్ చేయాలంటే జస్ట్ మనకొచ్చేమంటే స్లాష్ పెట్టి ఎస్ అంటే స్పేస్ అనమాట. నెక్స్ట్ ప్లస్ అంటే మల్టిపుల్ స్పేసెస్ ఉన్నా మనకొచ్చేమంటే అది సింగిల్ స్పేస్ గాని కన్సిడర్ అనేది చేసి మనకొచ్చేమంటే అంటే మల్టిపుల్ స్పేస్ ఉన్నా ఓన్లీ 1 స్ప్లిట్ మాత్రమే చేస్తుంది. ఓకే. ఓకే. దీనికోసం మనకొచ్చేమంటే రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ అనేది యూజ్ అనేది చేసినాం. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే స్ప్లిట్ అనేది చేసేసినాం. నెక్స్ట్ ఏం చేయాలంటే నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే దీన్ని కన్వర్ట్ అనేది చేయాలి. ఫస్ట్ క్యారెక్టర్‌ని అప్పర్ కేస్‌కి నెక్స్ట్ ఉన్నదాన్ని మనకొచ్చేమంటే లోయర్ కేస్‌కి. సో, దీనికోసం మనకొచ్చేమంటే డాట్ మ్యాప్ అనేది యూజ్ చేస్తున్నా. కంట్రోల్ జెడ్ నెక్స్ట్ డాట్ మ్యాప్. ఓకే. మ్యాప్‌లో మనకొచ్చేమంటే ఎవ్రీ అనేది ఫస్ట్ అంటే ఎవ్రీ టైమ్ మనకొచ్చేమంటే ఒక వర్డ్ అనేది వస్తుంది. ఫస్ట్ వచ్చి మనకొచ్చి ఐ అనేది వస్తుంది. సో, ఈ ఐలో మనకొచ్చేమంటే హెచ్‌ని మనం వచ్చేమంటే అప్పర్ కేస్ కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేయాలంటే దీనికోసం నేనేమంటే వర్డ్ డాట్ సబ్ స్ట్రింగ్ అనేది యూజ్ చేస్తున్నా. సబ్ ఎస్‌యుబి ఎస్‌టిఆర్‌ఎన్‌జి ఓకేనా. సబ్ స్ట్రింగ్ ఓకేనా. ఈ సబ్ స్ట్రింగ్‌లో మనకొచ్చేమంటే స్టార్టింగ్ వచ్చి మనకొచ్చేమంటే 0తో స్టార్ట్ అవ్వాలా. మళ్ళీ మనకు ఓన్లీ 1 క్యారెక్టర్ మాత్రమే తీసుకోవాలి కాబట్టి నేను 1 అనేది ఇస్తున్నా. నెక్స్ట్ దీన్ని మనకొచ్చేమంటే డాట్ టు అప్పర్ కేస్ ఓకే. సో, నాకొచ్చేమంటే దీన్ని అప్పర్ కేస్‌కి అనేది కన్వర్ట్ చేస్తున్నా. ప్లస్ నాకింకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇదొచ్చి వచ్చేసింది. ఓకే. నాకు నెక్స్ట్ ఉండే క్యారెక్టర్స్ అన్నీ కూడా కావాలి కదా! సో, దీనికోసం మనకొచ్చేమంటే వర్డ్ డాట్ సబ్ స్ట్రింగ్ ఆఫ్ ఒకటి నుంచి స్టార్ట్ అవ్వాలి ఇది. ఫస్ట్ క్యారెక్టర్ నుంచి. సో, దానికోసం నేనేమంటే 1 అనేది ఇస్తున్నా. డాట్ టు లోయర్ కేస్ అనేది ఇస్తున్నా. ఇప్పుడొచ్చి మనకొచ్చేమంటే ఇదొచ్చేమంటే స్ట్రీమ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేది టైప్‌లో ఉంది. సో, దీన్ని మనకొచ్చేమంటే మనకొచ్చేమంటే సింగిల్ స్ట్రింగ్‌గా కన్వర్ట్ చేయాలి. సో, దీనికోసం మనకొచ్చేమంటే కలెక్ట్ లోపల మనకొచ్చేమంటే కలెక్టర్ COLL కంట్రోల్ స్పేస్ కలెక్టర్స్ ఓకే. కలెక్టర్స్ డాట్ మనకొచ్చేమంటే జాయినింగ్ అనే మెథడ్ అనేది ఉంటుంది. సో, ఈ జాయినింగ్ అనే మెథడ్ యూజ్ చేసినామనుకో మనకి స్ట్రింగ్‌కి కన్వర్ట్ అనేది అయిపోతుంది. సో, ఇక్కడ మనకి నార్మల్‌గా ఎంప్టీగా వదిలేసినామంటే మనకు అన్నీ జాయిన్ అయ్యి ఇలా వచ్చేస్తుంది. సో, మనకి స్పేస్ అనేది కావాలి కాబట్టి ఒక అడిషనల్ స్పేస్ అనేది ఇచ్చుకుందాం ఇక్కడ. సో, ఇప్పుడు మనకి అవుట్‌పుట్ అనేది మనకొచ్చేమంటే ఇలా హాయ్ హెలో అనేది రావడం జరుగుతుంది. సో, దీన్ని ప్రింట్ అనేది చేసేద్దాం. SYSOUT system.out.println ఆన్సర్ 1. సో, కంట్రోల్ S సేవ్ అనేది చేస్తున్నా. రన్ అనేది చేస్తున్నా. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా మనం మీకు ఇచ్చిన స్ట్రింగ్ అనేది మనకి ఒకటి అప్పర్, లోయర్ ఎలా ఉన్నా మనకొచ్చేమంటే వచ్చే అవుట్‌పుట్ మాత్రం ఫస్ట్ క్యారెక్టర్ అప్పర్ కేస్‌కి మిగిలినవన్నీ మనకొచ్చేమంటే లోయర్ కేస్‌కి అనేది కన్వర్ట్ అనేది అయ్యే వస్తుంది. ఓకే. సో, ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ ప్రోగ్రామ్‌కు ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో, నార్మల్‌గా మనకొచ్చేమంటే స్ట్రింగ్స్‌లో మనం వచ్చి మోస్ట్‌లీ చాలా ప్రోగ్రామ్స్ అనేది సాల్వ్ అనేది చేసి నెక్స్ట్ నుంచి మనకొచ్చేమంటే అరేస్‌లో స్ట్రీమ్స్‌ని ఏ విధంగా యూజ్ చేయాలి అనే దాని గురించి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్. బాయ్ బాయ్.